ప్రేమ కలిగిన మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన ప్రశస్తమైనటువంటి నామంలో నీ పాసని చేరి వందనం చెల్లిస్తుంటున్నాం. మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసమైన తండ్రి, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయు ఉన్నతమైన గొప్ప దేవ, సింహాసనం దాసునుడైన మా తండ్రి, ధవలవర్ణ రత్నవర్ణ అతి కాంక్షణీయుడ అతి ప్రియుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తుంటున్నాం. ప్రభా, మీ శాస్త్రుని ప్రేమతో నాయన మీరు వెదికి మమ్మల్ని రక్షించుకున్నందుకే నీకు వందనాలు. సమయంలో ప్రభా, మరి నీవు ప్రేమించి నాయన మరి మా కొరకు కలవరి శిలువలో బలి అర్పణగా చేయబడి నాయన మరి నీ యొక్క ఆఖరి బొట్టు వరకు నా పాపల నిమిత్తమైనవి కాచి తండ్రి, నీ శిలువ రక్తం చేత నన్ను మమ్మల్ని మీరు సంధి చేసి ప్రభా, మా యొక్క ప్రతి పాపం మీరు కడిగి పవిత్రపరిచి నీ బిడ్డలుగా, మీ సొత్తుగా తండ్రి, మీ స్వాస్థ్యముగా, మీ జనాంగముగా సహా పౌరులముగా తండ్రి మీరు ఏర్పరచుకున్నందుకే నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. సమయంలో తండ్రి జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించము, నీ మేలైన స్వరాన్ని వినిపింపచేయండి. ఈ దినము సార్వత్రిక సంఘంను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ నీ దాసులు నిలబడుతున్నారు వారిని మీరు అభిషేకించి మహిమార్థమై వాడుకొనము. సరైనటువంటి సంఘ క్రమంలో నీ బిడ్డల్ని నడిపించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ఎక్కడ ప్రభా నీ బిడ్డలు నేను ఆరాధించుట కొరకై చేరుతున్నారు, అటు బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మరి నీటిని వరదను బట్టి వర్షం బట్టి నిరాశలైనటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన కృప చూపించు. తండ్రి, ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, సంఘమును జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన బిడ్డల కొరకే వందనాలు. సమయంలో ప్రభా పాటల ద్వారా వాయిద్యముల ద్వారా అన్ని విధాలుగా నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. నీ మహిమార్థమై మమ్మల్ని జీవింపచేయం. నీ మెల్లైన స్వరాన్ని వినిపించి అమూల్య మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాం. ప్రభా కృప చూపించు. వందనము చెల్లిస్తూ సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పగించు. యేసు ఉన్నతమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 91వ పాట పాడుకుందాం. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసముల నుండి విడిపించును. మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసముల నుండి విడిపించును. వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రోకెదము. వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు. అహరోను కంటే శ్రేష్ఠుడు
కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగ తానే ఉండును. ఆలయము మీరే అనెను ఎల్లకాలము మ్రోక్కెదము. ఆలయము మీరే అనెను ఎల్లకాలము మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్నర్పించెను. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్నర్పించెను. మానవులను విమోచించెను ఘనపరచి మ్రోక్కెదము. మానవులను విమోచించెను ఘనపరచి మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. 10,000లో అతి ప్రియుండు పదిలముగా మ్రోక్కెదము. 10,000లో అతి ప్రియుండు పదిలముగా మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను. రాజుగా త్వరలో వాచు దయముగను మ్రోక్కెదము. రాజుగా త్వరలో వాచు దయముగను మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు. హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోక్కెదము. హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము.
పాట సంఖ్య 71 పాట పాడుకుందాము. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. 71. ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు ప్రభు భూజనుల నేలును
హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. చిన్న పుస్తకంలో 16వ పాట నోరారగా చేతును.
గర్జితును దైవారాధనను నోరార గర్జితును దైవారాధనను ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడానికి కొరకై మనము 147వ కీర్తన 147వ కీర్తన 10-11 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. 147వ కీర్తన 10-11 వచనాలు అందరం కలిసి చదువుదాం. గుర్రముల బలమునందు ఆయన సంతోషింపడు, నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారు నందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చివరిగా మనము 20వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 20వ వచనం. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవ, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఇంతవరకు తండ్రి పాటల చేత మిమ్మల్ని ఆరాధించాము. అవును తండ్రి, మీరు మీ యొక్క గొప్పతనము తండ్రి ఎలాంటిదో, మా బ్రతుకులో మీరు రక్షించిన విధానం ఎలాంటిదో పాటల కీర్తనల ద్వారా తండ్రి మిమ్మల్ని స్తుతించాము, ఆరాధించాము. ఈ సమయంలో తండ్రి వ్యక్తిగతంగా నేను ఆరాధించడానికి తండ్రి మీరు కావాల్సినటువంటి పురికొల్పును నీ వాక్యంలో నుంచి మాకు దయచేయమని, బలహీనను మీరు జ్ఞాపకం చేసుకొని మీరే మాట్లాడుతున్నామని ముందున్న సమయాన్ని చేతికి అప్పగిస్తూ మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం వైపు చూస్తాము. దేవుణ్ణి ఆరాధించడానికి మనము ఈ వాక్యం చేత పురికొల్పబడాలి. దేవుని ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఏది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన అనే సంగతులు మనము ప్రతిసారి వింటూ వస్తూనే ఉంటాము. ఇక్కడ 147వ కీర్తన రాసినటువంటి అతను ఎవరో మనకి ఇక్కడ ఏమీ తెలియదు, కానీ తన ఉద్దేశం ఏంటో, దేవుడి ఏదల ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏంటో చాలా స్పష్టంగా ఆయన రాస్తున్నట్టుగా మనం చూస్తాము. చూడండి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయుట ఒప్పిదము అని ఆయన చెప్తున్నట్టుగా తన బ్రతుకులో దేవుణ్ణి స్తుతించుట ఎంత మంచిది, ఆ తర్వాత అది ఎంత మనోహరము, అది ఎలాగా ఒప్పిదము అనేటువంటి విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ వచనంలో ఆయన అంటాడు, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీలను పోగు చేయువాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఈ 20 వచనాలలో కీర్తనకారుడు ఆయన తన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుణ్ణి స్తుతించడం గల కారణాలని ఆయన రాస్తూ ఆయన ఏమేమి చేశాడో
ఇక్కడ రాస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తాం. రెండవ వచనంలో కట్టువాడని, అలాగే పోగు చేయువాడని, ఆ తర్వాత బాగు చేయువాడని మూడవ వచనంలో, అదే మూడవ వచనంలో గాయములు కట్టువాడని, ఆ తర్వాత ఆరో వచనంలో దీనులను లేవనెత్తువాడని, ఆ తర్వాత మనం చూస్తే 14వ వచనంలో నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు అని, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు అని, ఆ తర్వాత 19వ వచనంలో వాక్యము యాకోబునకు తెలియజేసెనని, అలాగే తన కట్టడలు తన న్యాయ విధులు ఇశ్రాయేలుకు తెలియజేసినని, 20వ వచనంలో ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదని. ఇవన్నీ మనము ఇలాగా సపరేట్ చేసి చదువుకుంటున్నప్పుడు మన బ్రతుకులో ఒకసారి ఆలోచన చేస్తే, మరి దేవుణ్ణి స్తుతించుట మంచిదా, అది మనోహరమా, లేదా దేవునికి మన స్తోత్రం చేయుట ఒప్పిదమా అనేటువంటి ఆ యొక్క స్పష్టత ఒక ఆరాధికుడిగా నీకు నాకు వస్తుందని నేను ఈ విషయాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. యెరూషలేము అనగా ఇది భౌతికపరమైనటువంటి ఒక ప్రదేశము. ఇశ్రాయేలు ప్రజల పక్షంన ఆయన ఇచ్చినటువంటి ఒక పరిశుద్ధ పట్టణంగా మనం దాన్ని చూస్తాము. అదే యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణము అనేటువంటి మాట మనకు ప్రకటన 21వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, ప్రకటన, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. చూడండి, 10వ వచనం, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఇక్కడ యెరూషలేము అనేటువంటి ఒక పరిశుద్ధ పట్టణము, అది దేవుని మహిమగలదై దిగివచ్చుట అనేటువంటి మాట మనం చూస్తున్నప్పుడు, ఈ యెరూషలేమును కట్టేటువంటి వాడెవడు అనంటే దేవుడే. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. ఈ యెరూషలేము అన్నప్పుడు మనము భౌతికపరమైనటువంటిదిగా ఆలోచన చేస్తే అది సరైన ఆరాధన కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు పరిశుద్ధ పట్టణము దేవుని యొద్ద నుండి దిగివచ్చుట, పరిశుద్ధ పట్టణంలో లేదా యెరూషలేము కుమార్తె లేదా కన్యక అది పరిశుద్ధంగా మార్చబడుట అనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాంట్లో నీవు నేను అని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధపరచబడినటువంటి నీవు నేనే ఆ యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణమునకు లేదా పట్టణములో ఉన్నటువంటి వారిలో ఒకరు అనేటువంటి విషయాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇప్పుడు నిన్ను నన్ను కట్టేటువంటి వాడెవడు? మరి యెహోవాయే. సో దేవుడే నిన్ను కట్టేటువంటి వాడు. చూడండి, 127వ కీర్తన గృహ ప్రవేశం అప్పుడు చదివిస్తూ ఉంటారు. ఏమంటారు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని అంటారు. ఒకవేళ దేవుడే కావలిగా ఉండకపోతే కావలి కాసేటువంటి వారు కూడా మేల్కొని ఉండుట కూడా వ్యర్థమని ఆ సత్యాలను రాస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క సంకల్పములో నీవు నేను లేకపోతే, నీవు నేను యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణంలో ఒక భాగముగా కట్టబడకపోయి ఉండేటువంటి వాళ్ళము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత చెదిరినటువంటి ఇశ్రాయేలీలను పోగు చేసేటువంటి వాడు అని అంటాడు. ఇక్కడ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని సొత్తని, దేవుని ప్రజలని, దేవుడి ఇశ్రాయేలు విషయంలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని మనం ఈ పంచకాండాలలో మనం చదువుతూ వస్తాం. వారి విషయంలో ప్రభువు జరిగించినటువంటి గొప్ప గొప్ప కార్యాలని మనం చూస్తాం, కీర్తనలాగా పాడుతూ ఉంటాం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో పాట పాడినట్టు మనం పాడతాం. వాస్తవానికి ఈ 147వ కీర్తన కూడా ఒక పాటనే. ఇది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అనేటువంటి పాట ఇది. సో ఇది ఒక గొప్ప కీర్తన, దేవునికి ఇష్టమైనటువంటి స్తుతి కీర్తన. ఎందుకంటే ఆయనే కట్టేటువంటి వాడు, నీ బ్రతుకును నా బ్రతుకును కట్టేటువంటి వాడు. ఈ విషయంలో
మనం ఆలోచన చేస్తే గతంలో, ప్రస్తుతము, ఫ్యూచర్ అనగా భవిష్యత్తు, ఈ 3 విషయాలలో ప్రభువు చేసేటువంటి వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యెహోవాయే యెరూషలేమును కట్టేటువంటి వాడు అనగా నిన్ను నన్ను యెరూషలేముగా కట్టేటువంటి వాడు, లేదా అందులో ఒక స్తంభంగా నిలబెట్టేటువంటి వాడు, లేదా వస్తున్నటువంటి దిగి వస్తున్న ఆ యెరూషలేము అనేటువంటి దానిలో నువ్వు ఉండేటువంటి వాడివి అన్నట్టుగా మనం ఆలోచన చేయాలి. ఆ తర్వాత చెదిరినటువంటి ఇశ్రాయేలును పోగు చేయవాడు. ఇప్పుడు ఇశ్రాయేలు అనేటువంటి ఈ ప్రజలు ఆనాడు వాళ్ళైతే, ఈనాడు ఇశ్రాయేలు ఎవరండి? రక్షింపబడినటువంటి నీవు నేనే నూతన ఇశ్రాయేలుగా మనం మార్చబడ్డాం. మనం ఎప్పుడు అనుకుంటాం, ఇది యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు, పాపిష్టి జనమా, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు అంటే వాళ్ళకి వరకు లేదులే అనేటువంటి ఆలోచనలో ఉంటాం. ఇశ్రాయేలు ప్రజల గురించే మనం మాట్లాడతాం. ఎందుకంటే వారు సనుక్కున్నారు, వాళ్ళు శ్రమల పాలయ్యారు, వారు విడుదల పొందారు, వాళ్ళు కీర్తించారు, వారు నడిచారు, తిరిగి కనానుకు చేరుకున్నారు. ఇవన్నీ వారి బ్రతుకులో చూస్తూ వస్తాం. ఈ చూస్తూ వస్తున్నప్పుడు మనం అనుకుంటాం ఇది ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిందే అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడో, ఈ లోకానికి వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభువులో మనము ఒక నూతన ఇశ్రాయేలుగా పేరు మార్చబడ్డాం. ఇశ్రాయేలు జనాంగంగా, రక్షింపబడినటువంటి ఇశ్రాయేలు జనాంగంగా మనం మార్చబడ్డాం. చూడండి ఈ మాట రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తారు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. 9 ఇది దీనికి అనుకూలంగా మనం ఇంకొక మాట మనం చూస్తాం. యూదుడైనటువంటి వాడు పుట్టుకతో పుట్టినటువంటి వాడు యూదుడు కాదని, అది ఆత్మ సంబంధమైంది అని ఆయన అక్కడ రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇంకొక మాట అక్కడే మనకు రోమీలకు రాసిన పత్రికలోనే ఆ మాట చూస్తాం. 2వ అధ్యాయం అనుకుంటాను, చూడండి, 2వ అధ్యాయము 29, 2వ అధ్యాయము 28, 29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. ఆ తర్వాత శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే యూదుడు. ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు రోమీలకి. అంతరంగములో పరివర్తన కలిగినటువంటి వాడు, లేదా అంతరంగంలో మార్పు కోరినటువంటి వాడు, లేదా మార్పు పొందినటువంటి వాడే యూదుడని. ఆ తర్వాత ఇంకొక మాట అంటారు చూడండి, మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు పేరు పెట్టుకుంటాం, ఆ పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను పుట్టుకతో క్రైస్తవుడిని, మా తాతలు క్రైస్తవులు, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవునికే జన్మించాను, ఇలాంటి మాటలు చెప్పుకునేటువంటి వారు కారు అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఆయన ఏమంటాడు, ఇది అక్షరం వలన కలిగింది కాదు, ఎక్కడ కలగాలి మరి? హృదయ సంబంధమై మైనదై ఆత్మయందు జరగాలి అని అంటాడు. సో హృదయ పరివర్తన, హృదయంలో జరిగేటువంటి ఒక గొప్ప క్రియ ఇక్కడ కట్టడము అని అంటే, ప్రభువు ఏమంటున్నాడంటే చెదిరినటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని పోగు చేసేటువంటి వాడు. ఇప్పుడు చెదిరినటువంటి నూతన ఇశ్రాయేలీగా పోగు చేయబడినటువంటి నువ్వు ఆరాధించాలి అన్నట్టుగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? మొదటి 2వ వచనంలో యెహోవాయే యెరూషలేమును కట్టేటువంటి వాడు, ఆ తర్వాత చెదిరితే పోగు చేసేటువంటి వాడు, చెదిరిపోయినటువంటి వారిని పోగు చేసేటువంటి వాడు. ఆ తర్వాత చూడండి, గాయములను కట్టేటువంటి వాడు. మన బ్రతుకులో మన హృదయానికి కలిగినటువంటి గాయాలు, నేను అనుకుంటాను కీర్తనాకారుడు తన బ్రతుకులో దేవుడు ఎలాంటి పరిస్థితుల గుండా నడిపించుంటాడో, ఆ వాటి నుంచి విడుదల పొందిన తర్వాత తను హృదయాంతరంగంలో నుంచి రాసినటువంటి మాటల్ని ఆయన ఒక్కొక్కటిగా ఒక గొప్ప కీర్తనగా దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఆయనకు ఎన్ని గాయాలైనాయో కానీ గాయములని కట్టేటువంటి వాడు అంటున్నాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క గాయాలని కట్టినటువంటి వాడని అనుకుంటే, ఈ దినం నీ గాయాన్ని నా గాయాన్ని కట్టినటువంటి వాడు. ఇక్కడ ఈ కట్టడం అనేటువంటి మాట మళ్ళీ మనం యెషయాలో చూస్తే అవి పిండబడలేదు,
మెత్తన చేయబడలేదు అని అన్నప్పుడు పచ్చి పుండ్లుగా ఉన్నటువంటి ఆ గాయాలని కట్టినటువంటి వాడు ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఎవరి ద్వారా? తండ్రి ద్వారా. తండ్రి క్రీస్తుని పంపుట ద్వారా ఈ దినము నీకు కలిగినటువంటి ఈ పాప గాయములన్నీ కట్టబడ్డాయి. ఈ పాప గాయములన్నీ తుడిచిపెట్టబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఆయన గాయాలని కట్టేటువంటి వాడు. ఆ తర్వాత చూడండి ఇంకేమంటాడంటే 6వ వచనంలో దీనులను లేవనెత్తేటువంటి వాడు, అనగా నిన్ను ఇలా స్ట్రెంథెన్ చేసి నిలబెట్టేటువంటి వాడు. నువ్వు కృంగిపోయి పడినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తేటువంటి వాడు, అనగా నిన్ను అలా ఉపేక్షించి నిన్ను వదిలేసి ఉండేటువంటి వాడు కాడు ఈ దేవుడని కీర్తనాకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినం ఈ పరిస్థితులన్నీ మన బ్రతుకులో ఉంటున్నప్పుడు మనము ఏమనాలి? 147 మొదట్లో చెప్పినట్టు మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది అనేటువంటి ఆ యొక్క సందర్భంలోకి మన బ్రతుకులు రావాలి. అది మనోహరము, ఆ స్తోత్రం చేయుట ఒప్పిదమనేటువంటి స్థితిలోకి నీవు నేను రావాలని కీర్తనాకారుని ద్వారా మనం పురుకొల్పబడుతున్నాం. చూడండి ఇంకొక మాట ఆయన అంటాడు, 10వ వచనంలో అంటాడు, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, అలాగే నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు. ఇక్కడ ఫిజికల్గా లేదా భౌతికపరమైనటువంటి నీ బలము లేదా నీ సత్వ ఆయన ముందు నువ్వు ప్రదర్శిస్తే అందులో ఆయనకు సంతోషం ఏమీ లేదని అని అంటాడు. ఇప్పుడు ఈ భౌతికపరమైనటువంటి బలము లేదా భౌతికపరంగా నువ్వు కలిగి ఉన్నటువంటి ఏది నువ్వు ఆయనకు సమర్పించినా ప్రభు అందులో ఆనందించడని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఇక్కడ దీనికి మనం ఒక రెఫరెన్స్ చూస్తే మీకా 6వ అధ్యాయము 6 నుంచి ఆయన చాలా చక్కగా జ్ఞాపకం చేస్తాడు. ఒక 6 విషయాలు జ్ఞాపకం చేస్తాడు. చూడండి మీకా రాసినటువంటి ఆ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. 2 ప్రశ్నలు ఆయన వేస్తున్నాడు. ఒకటి, ఏమి తీసుకొని వచ్చి ఆయన నేను దర్శిస్తాను, నమస్కారము చేతును. రెండు ప్రశ్నలు ఏంటంటే, ఏం తీసుకొని వచ్చి ఆయనను దర్శిస్తాను, ఏం తీసుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేస్తాను. ఏం తీసుకొని వచ్చి దర్శించాలంటే ఆయన ముఖంలో ముందు కనబడాలి. ఆ తర్వాత కనబట్టిన తర్వాత ఆయనకు స్తుతి ఎలాగ నేను చెల్లించాలి, అనగా 2 చేతులు జోడించి ఆయనకి నేను ఎలాగ నమస్కారం చేస్తాను అని అంటే ఆయన అంటాడు ఏంటంటే దహన బలులు, దూడలు, తర్వాత చూడండి 1000 కొలది పొట్టేళ్ళు, విస్తారమైన తైలము, ఆ తర్వాత నా జ్యేష్ఠపుత్రుడా లేకపోతే నా గర్భఫలమా. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 6 విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. భౌతికపరమైనటువంటి 6 సంగతులను ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఏంటంటే ఆయన కలిగి ఉన్నటువంటి భౌతికంగా దేవుడు అనుగ్రహించిన వాటన్నిటిని జ్ఞాపకం చేస్తుంటే మొదటిది ఏంటండి? చూడండి దహన బలులు. మొదటిది దహన బలులు, ఆ తర్వాత 2వది ఏడాది దూడలు, 3వది 1000 కొలది పొట్టేళ్ళు, తర్వాత విస్తారమైనటువంటి తైలము 4 అయితే 5వ విషయం ఏంటి? జ్యేష్ఠపుత్రుడు, ఆ తర్వాత నా గర్భఫలం అంతా. ఇక ఏదిచ్చినా ఆయనకు సంతోషం కలుగుతుందా అనంటే ఫిజికల్గా లేదా భౌతికంగా దేవుడు నన్ను ఇలాగ ఆశీర్వదించాడు, నేను ఆయనకి ఏమిచ్చి నేను నమస్కారం చేస్తాను, ఆయనకి ఏమి చెల్లించి నేను ఆయనను సంతృప్తిపరుస్తాను అని ఆలోచన చేస్తున్నప్పుడు 8వ వచనం చివరి భాగంలో లేదా 2వ భాగంలో మనం చూస్తే న్యాయముగా నడుచుకొనుట మొదటిదైతే, కనికరము, తర్వాత ప్రేమించుట, 3వది దీన మనస్సు కలిగి, ఇలా 4 విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఇవి భౌతికపరమైనవి కావు, ఇవి భౌతికపరమైనవి కావు. ఇవి మొదటిది ఏంటి? న్యాయముగా నడుచుకొనుట, 2వది కనికరమును ప్రేమించుట, తర్వాత దీన మనస్సు కలిగి ఉండుట, ఇవన్నీ లేదా ఆయన ఎదుట ఇవన్నీ కలిగి ప్రవర్తించుట. ఇది ఆయన కావాల్సినటువంటిదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి మళ్ళీ 147వ కీర్తనలోకి మనం వస్తే ఇక్కడ భౌతికపరమైనటువంటి గుర్రముల బలమునందు నరుల కాలి సత్వయందు ఆయనకు సంతోషం లేదు. దావీదు మందసము వెళ్తూ ఉన్నప్పుడు ఆయన నాట్యం ఆడినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత కొంతమంది కీర్తనలు పాడుతూ వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. భౌతికంగా వారు ఎంతగా ఆరాధించాలో అంతగా ఆరాధించారు. అయితే ఇక్కడ వారిది ఒక ఎత్తు అయితే మనం ప్రకటనలో చూసినప్పుడు దూతలు లేదా పెద్దలు వారి కిరీటాలను తీసి
ఆరాధించిన సందర్భాలను మనం చూస్తాం. సాష్టాంగపడి ఈ సర్వ సృష్టికి సృష్టికర్తవు నీవే అని మహిమపరిచినట్టుగా చూస్తాం. అయితే ఇక్కడ ఈ రెండు సందర్భాలను మనం చూస్తున్నప్పుడు భౌతికపరమైనది ప్రభువు ముందు పనిచేయదు. ఎందుకంటే అవన్నీ ఆయన దానములే, అవన్నీ ఆయన ఇచ్చినయే. అయితే ఆయన కోరుకునేది ఏంటంటే నీ హృదయ సంబంధమైనటువంటి ఆ విరిగి నలిగినటువంటి ఆరాధన. చూడండి 11వ వచనంలో అదే అంటాడు. తన కృప కొరకు చూడండి, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఆరాధించేటప్పుడు ఒక ఆరాధకుని యొక్క ఆరాధన దేవునికి చేరుతుంది, లేదా అది దేవుని చేత ఒప్పింపబడుతుంది, దానివల్ల మనకు మేలు కలుగుతుంది అని ఎప్పుడు దేనికి రుజువు అనంటే నీ ఆరాధన హృదయ అంతరంగంలో నుంచి రావాల్సినటువంటి ఆరాధన. నేను జేబులో నుంచి తీసి ఇచ్చింది కాదు, నేను నా భౌతికపరమైన చేసిన ఏది కూడా ఈ యాక్షన్స్ ఏవి కాదు, కానీ నీ హృదయ అంతరంగంలో జరిగినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఆరాధించుటయే అది నిజమైనటువంటి ఆరాధనని ఇది మన 147వ కీర్తన ద్వారా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి ఆరాధకుడి యొక్క హృదయం ఎలాగ ఉండాలంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళాలి. అంటే ఆ దేవుడే మన మీద ఉన్నాడు, మనలో ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క ఆలోచన వచ్చినప్పుడు ఇక మనం ఎవరిని చూడేసినటువంటి అది ఉండదు ఇంకా. కాబట్టి ఇక్కడ ఏది ఉత్తమమో నీకు అనుగ్రహించబడింది, నీకు తెలుపబడి ఉన్నదని మీకాలో అంటాడు. సో ఏది ఉత్తమమో నీకు తెలుసు. వాక్యాలు వింటున్నాం, వాక్యాలు చదువుతున్నాం. అయితే దేవుణ్ణి దేవుడిగా ఎలాగో ఆరాధించాలో నేర్చుకోవాలి. ఆ తర్వాత ఏది దేవునికి ఇష్టమో, ఎలాగ చేస్తే దేవునికి ఇష్టమో అలాగ చేస్తేనే దేవుడు నా ఆరాధన అంగీకరిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంకా ఆయన చేసినటువంటి క్రియలైన జ్ఞాపకం చేస్తున్నాడు. 13వ వచనంలో ఆయన అంటాడు, నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఆ తర్వాత నీ సరిహద్దులలో సమాధానము కలగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అంటే ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు, ఇంతగా ఆలోచన చేస్తున్నప్పుడు నాది నేను అనేటువంటి ఈ అహం లేదా ఈ భావం ఒక ఆరాధకునిలో ఉంటుందా అండి? ఉండదు. అలాగా ఉంటే అది ఆరాధన కాదు, దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు ఇన్ని నువ్వే ఇచ్చావు అని అనుకున్న తర్వాత ఇంకా నేనేంటిగా, నన్ను కూడా నువ్వే ఇచ్చావు. కాబట్టి నేను కలిగి ఉన్న సమస్తము, నా హృదయాంతరంగంలో ఉన్నటువంటి సమస్తము అదంతా నీదే. ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు మనకు భక్తుడైన దావీదు జ్ఞాపకం వస్తాడు. ఒక దగ్గర కూర్చొని లోపల గడియేసుకొని ఆయన అంటాడు, అదే కదా, అయ్యో నేను ఎంతటి వాడని, అసలు నా కుటుంబం ఎంతటిది, ఏ పాటిది, నన్ను ఇలాగ హెచ్చించావు, ఇలా గణపరిచావు అని ఆరాధించినట్టుగా. కాబట్టి ఒక ఆరాధకుని యొక్క హృదయం ఎంత దేవుడికి ఇష్టమో. నేను ఇంకొక మిమ్మల్ని మీకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండడానికి ఒక మాట చెప్తాను. మనం ఈయనని ఇలాగ పొగిడితే, అనగా దేవుణ్ణి ఇలాగ కీర్తిస్తే, దేవుడు మన గురించి ఆ సాతానుతో సాక్ష్యం ఇస్తాడు. కాదంటారండి? ఎవరి గురించి అంటే, నేను గతంలో యోబు గురించి జ్ఞాపకం చేశాను. సాతాను దగ్గరకు వచ్చి ఆయన గురించి చెప్తున్నప్పుడు దేవుడే తన గురించి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే మనము చేస్తే దేవుడు మన గురించి అక్కడ చెప్తాడు. కాబట్టి ఇక్కడ నీ ఆరాధన యొక్క స్థితి, లేదా నువ్వు ఆరాధించేటువంటి హృదయ స్థితి ఎలాగ ఉందో ప్రభువు చూస్తున్నాడు. కాబట్టి దేవుడే మన స్తోత్రానికి, లేదా మన స్తోత్రార్హుడు, అధిక స్తోత్రము నొందదగిన వాడని నీ హృదయాంతరంగంలో నుంచి రావాలి. పెదవులతో కాకుండా నీ హృదయాంతరంగంలో నుంచి రావాలి. ఇంతకుముందు మనము పాడినటువంటి పాటలో అదే కదండి, నోరారగా చేతును దైవారాధన. కాబట్టి ధారాళంగా ఆయన చేసినటువంటి మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు వ్యక్తిగతంగా ఆరాధించాలి. అది నీ వ్యక్తిగతమైనటువంటి. తర్వాత ఇంకొక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని వాక్యాన్ని యాకోబుకు తెలియజేశాడు, ఈ దినము నీకు నాకు తెలియజేశాడు. ఆ తర్వాత చివరిగా ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. అంటే ఇప్పుడు ఏ జనమునకు చేయలేదు అని అంటే నీకు నాకు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు చేశాడు. యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను ఒక నూతన యెరూషలేము పట్టణముగా, లేదా నూతన ఇశ్రాయేలుగా చేసుకున్నాడు. కాబట్టి ఏ జనమునకు ఇన్ని గొప్ప కార్యములు చేయలేదు. కాబట్టి దాన్ని బట్టి నీవు ఆయన ఆరాధించాలి. ఎలాగంటే
దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది. ఆ తర్వాత ఎట్లాగా కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడని 7వ మాటగా చెప్పినట్టు, మనం 7వ వచనంలో చూసినట్టు కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఈ మొత్తం 20 వచనాలలో ఆయన వ్యక్తిగతంగా మనుషులకు చేసింది ఉంది, సర్వ సృష్టికి చేసింది కూడా ఉంది. పర్వతముల మీద గడ్డి మొలిపించడము, ఆ తర్వాత పశువులకు, అరచు పిల్ల కాకులకు ఆహారం ఇవ్వడము, ఇవన్నీ ఉన్నాయి. నేను అవన్నీ మీకు జ్ఞాపకం చేయట్లేదు, ఎందుకంటే అవి ఆరాధిస్తున్నాయి. ప్రొద్దున్నే లేచి అవి వాటి భాషలు అవి మాట్లాడుతున్నాయి. సమస్తము అన్నీ సర్వ సృష్టి ఆయనకు లోబడి ఆయన ఆరాధిస్తుంది. అయితే ఆయన స్వరూపములో చేయబడిన నీవు నేను ఆరాధించవలసిన అవసరం ఏంటి అని అంటే ఇది అనమాట. ఏంటంటే ఆయన నిన్ను నన్ను ఎలాగ పోగు చేశాడు, ఎలాగ కట్టాడు, తర్వాత ఎలాగ బాగు చేశాడు, ఎలాగ నీ గాయాలని కట్టాడు, ఆ తర్వాత ఎలాగూ పిల్లలను ఇచ్చి తర్వాత నీకు సమాధానం ఇస్తున్నాడు, మంచి భోజనము నీకు సిద్ధపరుస్తున్నాడు. ఇలాగ ఏ జనమునికి ఇలాగ చేయలేదు. సో ఇప్పుడు నువ్వెంత గొప్ప అండి, ఎంత గొప్పతనము ఆ దేవుడు మన విషయంలో చేశాడంటే ఏ జనముకు ఇలాగ చేసి ఉండలేదు, కానీ నువ్వు నాకు చేశావు. నేను గెలవలేనిది గెలిపించావు. ఒకవేళ ఇది దావీదే రాసిండు అనుకుంటే ఆయన ఎన్ని గొప్ప విజయాలను చూశాడో దేవుణ్ణి ఆనుకొని. కాబట్టి ఈ దినము నీవు నేను ఒక్కసారి మనం ఈ 147వ కీర్తనలో మనం వెళితే ఇది నువ్వే రాస్తే, నీ హృదయాంతరంలో నుంచే వస్తే నువ్వేమని దేవుని ఆరాధిస్తావు, నీ బ్రతికి ఎలాగా పరివర్తన చెందిందో, ఇలాంటి ఈ మాటలను మనం ఆధారం చేసుకొని దేవుని మనము ఆరాధించుదాం. ప్రభుని ఆరాధించుటకు ముందు ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 122, పాత పుస్తకంలో 120 హృదయం అర్పించదము ప్రభునకు. 122 కొత్త పుస్తకము, పాత పుస్తకంలో 120. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహము, అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం. కాపాడు మా జీవితముల, కాపాడు మా జీవితముల, ఇది మా వినతి, ఇది మా వినతి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. ఈ దిన ప్రభుదినంలో నా ముందు తీసుకుని వచ్చిన లేఖన భాగములను బట్టి కూడా నేను స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచుంటున్నాను. కీర్తనలు 147 అధ్యాయం ద్వారా నాయన మీరెన్నో విషయాలు నాతో మీరు మాట్లాడుతూ వచ్చినారు. ప్రభువా నేను ఎంతైనా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, ఎంతో ఉన్నతమైనటువంటి గొప్ప దేవుడవుగా నిన్ను ప్రత్యక్షపరచుకున్నందుకే నీకు వందనాలు.
నేను మీకు ఆరాధ్యంలో కూడా మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. నేను ఏమిచ్చి ప్రభా నిన్ను స్తుతించగలను? మా తండ్రి, లోకంలో భౌతికమైనవి ఏవి కూడా సరిపోవు తండ్రి. నీవు నీ యొక్క అంత గొప్ప ప్రేమ, అందుకే నీకు వందనము చెల్లిస్తూ ఇంతగా నన్ను ప్రేమించి నా కొరకై నిన్ను రిక్తునిగా చేసుకుని కలవడుసుల్లో నీ ఆఖరి బొట్టు వరకు కార్చిన నా ప్రభువునకు నేను ఏమి ఇవ్వగలను? విడినల్ని హృదయంతో నీవు ఇచ్చిన రక్షపాతం చేత పట్టుకుని త్వరలో రానైన నజరేసు నామములో స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 686, పాత పుస్తకంలో 670. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. 670. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో, ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. దేవుని యొక్క వాక్యాన్ని ప్రభువులలో పాల్పొందుట కొరకై దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము. మొదటి కొరింథీ 11. అందరం కలిసి 28 మనం చదువుకుందాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకై మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. మా రక్షకుడు ప్రేమించి జ్ఞాపకం చేసుకుని తండ్రి మమ్మల్ని ఎంతగా ప్రేమించినారో నీ యొక్క ఆరాధనలో మాకు చూపిస్తూ వచ్చినారు. మాకు సమస్తమును దయచేసినటువంటి గొప్ప దేవుడు, మీకు వందనము చెల్లిస్తూ మిగతా సమయం ఎంతో నాయన మాకు దీవెనకరంగా చేయండి. ఈ సన్నిధిలో గడుపుటకు సహాయపడము. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో
మనము ధ్యానిస్తున్నటువంటి ఈ సమయము మరి ప్రభువుకు మనం ప్రతి ఒక్కరం కూడా ఏం కావాలట పరీక్షించుకోవాలి అంటున్నాడు. ప్రతి ఒక్కరు బలలో పాలు పొందినా పాలు పొందకపోయినా పొందేవారు ఇంకా పరీక్షించుకోవడము, పొందని వారు కూడా వారి యొక్క ఆత్మీయ జీవితంలో పరీక్షతో వెళ్ళడము అనేది చాలా ప్రాముఖ్యం. మనము మరి ఈ యొక్క కేవలము అది వారికి అని అన్నట్టుగా అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు అందరికీ కూడా ధారాళముగా అన్నీ కూడా ఇచ్చుచున్నటువంటి దేవుడు. తన కుమారుణ్ణి కూడా ఈ లోకానికి అందరి కొరకై దేవుడు ధారాళముగా తనను పంపించి ఆ యొక్క మరి కలువరి సిలువ యొక్క బలియాగం ద్వారా మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. మనము ఆరాధనలో చూచిన రీతిగా ఇశ్రాయేలు ప్రజలు వారే కాదు, నూతన నిబంధనలో క్రీస్తు చేత మనము ఏర్పరచబడిన మనము కూడా ఎవరమండి? ఇశ్రాయేలు ప్రజలమే. అందుకనే ఎఫెసీయులు రాసిన పత్రికలో ఈ మాట చెప్తాడు. ఎఫెసీ 2వ అధ్యాయంలో అంటాడు చూడండి, 2:12 అంటాడు, ఆ కాలమందు ఇశ్రాయేలుతో చాలు మనము జ్ఞాపకం చేసుకోవాలట. మనము అన్నీ లోకంలో అన్ని జ్ఞాపకం ఉంటాయి, కానీ మనము క్రీస్తుకు చెందినవారు, లేకపోతే ఆయన క్రీస్తులో మునుపు దూరస్తులైనటువంటి మనల్ని ఆయన సమీపస్తులుగా చేసిన సంగతిని మనం ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. 13 అన్నాడు కదా, క్రీస్తు యేసునందు ఆయనను మునుపు దూరం ఎవరికి సమీపస్తులై ఉన్నారండి? ఎవరికి సమీపస్తులై ఉన్నారు? దేవునికి. అది మనం దేవునికి సమీపస్తులమై ఉన్నాం. దేవునికి సమీపస్తులమై ఉండడానికి కొరకు ఆ కుమారుని రక్తము ఈ లోకంలో ధారపోసి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకని తన బిడ్డలుగా జీవిస్తున్న మనము ఇప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి సమయము మనము ఎలా వెళ్తూ రావాలట? పరీక్షించుకుంటూ వెళ్తూ రావాలి. ఏదో ఆదివారం ఒకటే రోజు పరీక్ష అని కాదు, ఎక్కడో ఒక దగ్గర మరి దేవుని బిడ్డడిగా కనపడాలా అనడానికి కూడా కాదు, కానీ ప్రతి సమయంలో ప్రతి దాంట్లో మనము ఏం చేస్తూ రావాలి? పరీక్షించుకుంటూ రావాలి. ఎలాగంటే ఉదాహరణ చెప్పాలంటే, నిన్నటి దినం ఒక సమాధి కార్యక్రమం అయింది. దాంట్లో వాళ్ళు ఏమడుగుతారంటే, అంత అయిపోయిన తర్వాత మరి మేము 3వ రోజు పాలు పోసుకోవచ్చా అని అడుగుతారు. అని అంటే, ఎందుకంటే వాళ్ళంతా తక్కువ అన్నీ ఫుల్గా మొత్తము దేవుని బిడ్డలు కారు కాబట్టి ఆ ప్రశ్న నన్ను అడగొద్దండి, అది మీ ఇష్టము, మీ బంధువుల ఇష్టము, నాకు తెలియదు అని చెప్పాను. నేను 3 5 అని అడుగుతారు. అది నాకు ఏదన్నా ఒకటి చెప్పంటారు. నో నేను ఏది చెప్పను, నేను అది బైబిల్లో లేదు కాబట్టి నేను ఏది చెప్పను. లేదు మా దగ్గర చేస్తారు, మా దగ్గర ఉన్నారు, అక్కడ మేము కూడా క్రైస్తవులమే కదా అన్నారు. సరే అక్కడ నడుస్తుండొచ్చు కానీ పెద్దపాడులో నడవదండి అని చెప్పాను. వాళ్ళతో కొంచెం ఆర్గ్యుమెంట్ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కాబట్టి అట్లా ప్రతి విషయంలో మనం చూస్తూ రావాలి, పరీక్షించుకుంటూ ఆత్మీయ జీవితంలో. ఆ విషయం కాకుండా ఏ విషయాలైనా మనం పరీక్షించుకుంటూ ప్రభు బిడ్డలముగా మనం వెళ్ళాలి. ప్రభు బిడ్డలంటేనే పరీక్ష
ఆ, కేంద్రంలో ఉన్నటువంటి వారు క్రీస్తు బిడ్డలంటే. అందుకని ప్రభు మన స్థితిని అంతా కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2:24 వచనం. ఉమ్, 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 ఉమ్. చా ఆయన ఆయన ఎలాంటి వాడంటే, యేసు ఎవరిని ఎరిగినవాడండి? ఎవరిని ఎరిగినవాడు? అందరినీ ఎరిగినవాడు. అందరినీ ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడు లోకంలో అన్యులను, దేవుని నమ్మని వారిని, ఇప్పుడు నమ్మిన వారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు ప్రభు కొరకు, మరి ఎవరు సమర్పణ కలిగి వెంబడిస్తున్నారు అనేది ప్రతిది కూడా దేవునికి తెలుసు. ఆయన ఏమంటున్నాడండి? ఆయన తన్ను వారి వశము, అంటే ఏంటి అర్థము? ఆయన వారి వశము చేసుకొనలేదు అంటే ఏంటండి? ఉదాహరణ చెప్పాలంటే, మనం ఎంత విశ్వాసంగా వెంబడిస్తున్నామని దేవుని బిడ్డలంగా ఉంటున్నా కానీ కొన్నిసార్లు వారి వశమైపోతాం. వారి వశం అంటే ఇక వారు ఎన్నో అలవాట్లు, పద్ధతులు రకరకాలుగా ఉంటున్నాయి కాబట్టి వాటన్నిటిలో కొన్నిసార్లు వారి వశమైపోతాం మనం. అయితే ఇక్కడ ఎవరు వారి వశము కాలేదు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏం కాలేదండి? వారి వశము కాలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంది 13వ వచనంలో, అదే యోహాను 2:13 చదవండి. చాలు. అక్కడ యూదుల యొక్క పస్కా పండుగ అనేది వచ్చింది కదా. వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేసినాడు? యెరూషలేముకు వెళ్ళినాడు. అప్పుడు దేవాలయంలో 14వ వచనం, దేవాలయంలో చాలు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇక యూదుల పండుగ కదా ఇది, అలాగ చేసి వారు ఏం చేస్తున్నారంటే, ఇక దేవాలయంలో ఏమేమి పెట్టారు? ఎడ్లు, గొర్రెలు, పావురములు అన్నీ అమ్ముకోవడం. సో ఇవన్నీ అని చేస్తూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తుకు ఇష్టమేమో, అంగీకరిస్తాడేమో అన్నట్టుగా మరి వారు అనుకుని ఉండవచ్చు. ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో కొన్ని దేవాలయములలో ఏం చేస్తారంటే, కోతకాల పండుగ అని పెడతారు. పెట్టి వాళ్ళు ఏం చేస్తారు? దుకాణాలు పెట్టేస్తారు అక్కడ కదా, వీరి మాదిరిగా అమ్ముతూ ఉంటారు. మరి అక్కడ ఎవరికి కూడా జ్ఞానం ఉండదు. ఇది పెట్టాలనా, ఇది అవసరమా, ఇది ఉండాలనా అనేది జ్ఞానము బోధించే బోధకుడికి, అలాగే వెంబడిస్తున్న గొర్రెలకు కూడా దాని విషయం ఒక ప్రశ్న, ఆలోచన అనేది వారికి రాదు. ఇది దేవునికి ఇష్టమేమో అన్నట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. అట్లా ప్రవర్తిస్తూ అందుకనే వారు కలిసిపోతారు. ఎట్లా అంటే, ఇప్పుడు బోధించేవారు కావచ్చు, ఇటు ప్రజలు, వారు ఒక మరి బిర్యానీ చేశారనుకోండి, 100 రూపాయల బిర్యానీ వాళ్ళు ఏం చేస్తారంటే 500కి అమ్ముతారు. అమ్మినప్పుడు అక్కడ బోధించే సేవకుడే కావచ్చు, లేదా వేరే ఎవరో కావచ్చు, వారు ఏం చేస్తారంటే వీరు చెప్పిన రీతిలో వారు కొంటారు.
అంటే ఏంటంటే వారు ఏకీభవించినట్టు, వీరు వశం చేసుకున్నారు. ఇట్లా క్రీస్తు కూడా మా వశమైపోతాడేమో, ఈయనకి ఇష్టమేమో అన్నట్టుగా ఇక్కడ ఏం చేశారండి వీళ్ళు, దేవాలయంలో అన్నీ కూడా షాప్స్, దుకాణాలు పెట్టేశారు. అయితే ప్రభు అయిన యేసు ఏమన్నాడండి 16వ వచనంలో, నా తండ్రి ఇల్లు వ్యాపారపు చేయకూడదని చెప్పాను. నూతన నిబంధనలో యేసుక్రీస్తు సమయంలో మనము క్రీస్తు బిడ్డలముగా, ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలులో, మనం శరీర సంబంధమైన ఇశ్రాయేలు వారు ఎన్నో చేసుకోవచ్చు, వాళ్ళ సంగతి వారు దేవునికి లెక్క చెప్పుకుంటారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఇశ్రాయేలు ప్రజలంగా చేయబడిన మనకు ఆయన ఏం చెప్పాడంటే, ఇది నా ఇల్లు, నా తండ్రి ఇల్లు, దీన్ని వ్యాపార గృహముగా మీరు చేయకూడదు అని చెప్పాడు. ఇది కాదు అని చెప్పాడు. సరే, ఇంకా సంభాషణ అంతా వేరే ఉంది. అందుకనే ప్రభువు ఏమంటుందంటే, ఆయన అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఇది ఇప్పుడు చూడండి, లూకాసు వార్తల్లో అక్కడ ఒక ఆయన ఉంటాడు. ఎవరంటే యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన బాడీని తీసుకొని వెళ్ళడానికి ఒక ఆయన ఉంటాడు అక్కడ. ఆయన ఎవరండి ఆయన? లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23 50-51 చదవండి. అరిమత్తయి ఒకడు ఉండేను, చూసారండి. ఇది కావాలి దేవునికి కావాల్సింది ఏంటంటే, నీ ఆలోచన నీకు ఉండాలి. దేవుడు నీకు సమస్తమును నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, నీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ప్రభు కొరకు ఎంతవరకు నీ ఆలోచన ప్రభు మంచి కార్యాలలో పెడుతున్నావు, నీ ఆలోచన ఉండాల. అందుకని వారి ఆలోచనలలో ఈయనెవరు చిక్కుకొనలేదు. మనకు చాలా, అందుకనే నేను ఏమంటున్నానంటే, ఇప్పటికీ మనం ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలండి, బాగా ధ్యానం చేయాలి, చదవాలి. చదివితే ఏమైందంటే, నీ డాడీ, మీ ఫాదర్ కానీ, లేకపోతే మీ దగ్గర బంధువులు, లేకపోతే పాత క్రైస్తవుడు చెప్పినా నువ్వు వినవు. ఎందుకు తెలుసా? వాక్యం ఎట్లుందనేది పరిశుద్ధాత్ముడు నీలో ఈ దినం ఇప్పటికి నీకు బోధిస్తూ ఉంటాడు. ఇలా అన్నాడు, అలా అన్నాడు అని. అర్థమైందా అండి? కాబట్టి మనం ఏం చేయాలి, వారి ఆలోచనలలో మనం ఏం కాకూడదు, సమ్మతించొద్దు వారి ఆలోచనలో. ఒకసారి నేను అంటే నా పెళ్ళి సమయం వచ్చినప్పుడు, నేను అమ్మమ్మ మామ దగ్గర ఎక్కువగా పెరుగుతున్నప్పుడు మీటింగ్స్కి వెళ్ళేవాడిని. ఎక్కువగా యూత్ మీటింగ్స్ వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఏమన్నారంటే, ఒక మాట అన్నారు. అంటే జరిగింది చెప్తున్నాను నేను, అది వ్యక్తిగతమైన సంగతులు వేరు. అక్కడ ఏమన్నారంటే, క్రైస్తవులు కట్నము తీసుకోకూడదు, దాని విషయం ఒక సంభాషణ జరిగింది యవనస్తుల మీటింగ్లో. అప్పుడు నాలో పడిపోయింది ఏంటంటే, అరే ఇది కరెక్ట్ కదా, క్రైస్తవులు అన్నప్పుడు ఇది చేయొద్దు కదా అనేది ఒక పడిపోయింది నాలో. పడిపోయినప్పుడు అప్పుడు ఒక సంబంధం వచ్చినప్పుడు కూర్చున్నాము, మాట్లాడుతున్నప్పుడు మరి కట్నము కావాలి కదా, అడగవా అని చెప్పి నన్ను అన్నారు. ఎందుకంటే అప్పుడు మా నాన్న వచ్చి లేదు, ఎందుకంటే అమ్మమ్మ దగ్గర మామయ్య దగ్గర ఉన్నా. అంటే నేను అన్నాను, లేదండి కట్నం వద్దు, కట్నం తీసుకోకూడదు అని నేను అడిగాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, పెద్ద మనుషులు, నీ అయ్య సంపాదించిందా ఇక్కడ, నువ్వు ఏదైనా ఉందా నీ దగ్గర, లేకుంటే ఎట్లా చేస్తావు ఇక్కడ అని చెప్పేసి నన్ను బెదిరించినట్టుగా, పెద్దలు ఉండరి, పేర్లు ఉన్నాయి వాళ్ళకి చెప్పినప్పుడు, మీరు ఏమైనా అనుకోండి, నువ్వు ఏదైనా లేకపోతే ఇక్కడ ఏం సంబంధం, ఇక్కడ ఏం బెటర్ మీకు అని అన్నారు. ఓకే, నో ప్రాబ్లం, కానీ కట్నం తీసుకున్నాడు అనేది నాకు రావద్దు, అంతే, కావాలని నేను అడిగాను. అట్లా అన్నప్పుడు, సరే నీ ఇష్టం, ఎట్లా చేసుకుంటూ చేసుకున్నావు, ఎవరు చెప్పినావు, పెద్ద మనుషులందరూ కూర్చున్నారు.
అప్పుడు ఏమైందంటే అలాగే జరిగింది, మ్యారేజ్ అయిపోయింది. నా మ్యారేజ్ ఎలా జరిగిందంటే అక్కడ హైదరాబాద్లో ఆయన ఏదో పెద్ద ధనికుడు ఉన్నట్టుగా జరిగింది. ఓపెన్ టాప్ కారు, దాంట్లో వెళ్ళడం, దాని ముందు మిలిటరీ బ్యాండ్, ఆ తర్వాత రకరకాలుగా జరిగింది. ఇక్కడికి వస్తే ఏముండదు అది. అలా జరిగింది, తెలుసు చూసిన వాళ్ళకి. మంచి మంచి జల్లు వర్షం ఇప్పటికి గుర్తు చేస్తారు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ. అలా జరిగిన తర్వాత వచ్చాము, ముగ్గురమేమో. వచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లాగే ఉన్నాం. మళ్ళీ తర్వాత 4 రోజులకు వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ ఏమి కూడా, ఎందుకంటే నేను డబ్బు లేదు కాబట్టి ఏం చేయలేదు. ఓకే, దాని విషయం సంతోషం నాకు అని చెప్పేసి ఆ పెద్దల యొక్క ఆలోచనలు, ఆ తర్వాత ఇంకెవ్వరి ఆలోచనలో కూడా నేను ఏదైతే పెట్టుకున్నానో దాన్ని సమ్మతింపక, దాన్ని ఒప్పుకోలేదు. సరేలే ఇప్పుడు కావాలి కదా, ఇప్పుడు అవసరం కదా, పెళ్ళి కదా అని చెప్పేసి ఏదో ఆలోచన కలిగి ఒప్పుకోలేదు. అది ఆత్మీయమైన జీవితంలో ఒక్కొక్కరి విశ్వాసం యొక్క పోరాటం అండి. నాది ఇట్లా ఉండి మీరు అందరూ అట్లా అనేది కాదు, కానీ అలా చేయాలని కాదు, కానీ ఎవరి విశ్వాస పరిమాణం చొప్పున, ఎవరి ప్రభువును వెంబడించేటువంటి ఆసక్తిని బట్టి వారు ఆ రీతిగా ప్రభువును వెంబడించాలని దేవుని యొక్క ఆశ. అదే ఈ అరిమత్తయి యోసేపు ఆ రీతిగా సమ్మతించలేదు. అలాగే యేసు ప్రభు కూడా సర్లేండి పెట్టుకోండి, ఇప్పుడు మళ్ళీ పెట్టుకోండి, కానీ నెక్స్ట్ ఇయర్ పెట్టుకోకూడదు అని అట్లా అనలేదు. నో, ఇది దేవుని దృష్టిలో ఇది చాలా బాగుండదని చెప్పేసి ఆయన అందుకని ఇక్కడ ఏమన్నాడు 2వ అధ్యాయంలో 24వ వచనంలో, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. బలలో పాలు పొందుతున్నా లేకపోతే పాలు పొందకపోయినా నువ్వు నీ వ్యక్తిగతంగా క్రైస్తవునిగా నువ్వు జీవిస్తూ ఉన్నావంటే నీ ఆంతర్యమును ఎరిగినటువంటి దేవుడు ఉన్నాడు నీకు నాకు. మన ఇంట్లోకి ఎవరికి తెలియదు, అర్థమైందండి. నీకు నాకు, నిన్ను నన్ను పరిశీలించేవాడు ఎవరు? ఆయన ఉన్నాడు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఈ ఆంతర్యంలో నువ్వు బలమైన రీతిగా నువ్వు ప్రభు కొరకే జీవించాలని నీకు ఆయుష్నిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రభు కొరకే నిలబడుతున్నప్పుడు, ప్రభు దినములు నీకు ఇస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే ప్రభు కొరకే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది ఇష్టం ప్రభుకు, ఏది అయిష్టము, ఇవన్నీ చూసుకుంటూ మనం వెళ్ళాలి. అందుకొరకే మనకు దేవుడు ఆయుష్నిస్తూ వచ్చినాడు. అర్థమైందా అండి? తర్వాత 25వ వచనంలో ఏమన్నాడు? అదే 2:25 అంతే. గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కర్లేదు. నీ గురించి నేను సాక్ష్యం ఇయ్యని అవసరం లేదు, రికమెండ్ చేయని అవసరం లేదు. ఎక్కడ? దేవుని దగ్గర. నీ ఆంతర్యం తెలుసు ఆయనకు. నీ ఆంతర్యంలో ఏముంది, ఎలా ప్రభును వెంబడిస్తున్నావు, నీ ఆంతర్యం ఎరిగినటువంటి వాడు ఆయన. మన ఆంతర్యం అంతా కూడా ఎవరు తెలుసుకోలేరు, కానీ ప్రభువే, ఆయన తెలుసుకున్నటువంటి దేవుడు. ఆయన అన్ని విధాలుగా ఆయన చేసేటువంటి వాడు ఉంటాడు. కాబట్టి నీవు ఎక్కడో ఆయనకేం తెలియలే అన్నట్టుగా ఉండడానికి లేదు. నీ బాడీని కాదండి, నీ ఆంతర్యమును ఆయన తెలిసినటువంటి వాడట. అర్థమైంది అంటే ఎంత చూడండి, ఎక్కడ మనం తప్పించుకోగలుగుతాం. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. 12:3 తను తాను చూసారా ఏమన్నాడు? తన్ను తాను ఎంచుకునే దానికంటే ఇక్కడ ఏమన్నాడు? ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం. ఆదికాండంలో ఒక ఆయన క్రీస్తు దేవునితో నడిచాను అని అన్నాడు. ఎవరైనా కదా? ఎవరు? హానోక్ దేవునితో నడిచాడు. ఇంకా వాళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ. వాళ్ళంతా చాలామంది భక్తులు పేర్లు వచ్చిన వాళ్ళు లేరా అందులో?
ఉన్నారు. కానీ ఆయన ఒకటే ఎందుకు నడిచాడు? మనమైతే నువ్వు నడుస్తలేవు, నేను ఎందుకు తీరాదు అంటాం. అది ఆయన అట్లున్నాడా? అందుకనే ఆయన హెబ్రీ 11వ అధ్యాయంలో చేర్చబడ్డాడు. 5వ వచనం చూడండి. హెబ్రీ 11:5. హెబ్రీ 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణం ఇక్కడ ఉన్నాడు, దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందను. నీవు ఉన్న ఈ రోజు వరకు నీవు దేవునికి ఉన్నటువంటిది అది సరిపోతుందా? ఆయనకి ఇష్టడుగా ఉంటున్నమ్మా. ఆయనైతే ఆయన దేవునికి ఇష్టడై ఉండి అట్టి గొప్ప సాక్ష్యం పొంది దేవుడు అతను ఏం చేశాడట? కొనిపోయాడు, తీసుకుని వెళ్ళాడు. అయితే దేవుడు మనకు ఏమిచ్చిండండి? విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము. ఇప్పుడు అదే 12:3లో తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకునవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ ఏం చేస్తున్నాను? చెప్పుచున్నాను. మీరు ఎంచుకోవాలి, అది మనం ఎంచుకోవాలి. మనమే. నువ్వు ఎంచుకుంటున్నావా లేదా అనేది నీ ఆంతర్యమును ఎరిగినటువంటి దేవుడు. నీ ఆంతర్యంలో ఏముంది, మన ఆంతర్యంలో ఏముంది అనేది ఆయనకు తెలుసు. ఎలా బ్రతుకుదామా, ఎలా తిందామా, ఏం తిందామా, ఏం ధరించుకుందామా, ఎట్లా బ్రతుకుదామా, మరి ఎన్నో అయిన లోకంలో ఎన్నో ఆలోచనలు. ఈ లోకమంతా కూడా బాగా మరి చెడిపోయినటువంటి స్థితి కనబడుతూ ఉంది ఈ లోకంలో. అయితే మనం ఎంతో ధన్యులము. కారణం ఏంటంటే మన పిల్లలం కానీ ఎందుకు ధన్యులం అంటే, బయట చూసినట్టయితే ఎక్కడ చూడు మరి మద్యము, డ్రగ్స్, ఎక్కడ చూడు మరి ఈ వీటిలో అలవాటు పడి ఎంతో ఘోరమైనటువంటి నష్టాలు ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. ప్రేమ అనే మంచి మాటగా ప్రేమ ఉంది, కానీ దాంట్లో ఎంత భయంకరమైనటువంటి మరణాలు సంభవిస్తున్నవనేది మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వారు ఆ రీతిగా చెడిపోయినటువంటి స్థితిలో ఈ లోకం జీవిస్తుంది. కానీ దేవుడు మనల్ని అయితే ఏం చేసినాడండి? మరి మనల్ని ప్రేమించినాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీవు ఈ లోకము వారి వశము నువ్వు కాకూడదు. ఈ లోకం వారి వశము కాకూడదు. మనము పిల్లలు పెరుగుతున్నప్పుడు ఒక మాట అంటాం. ఏమంటామండి? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అంటాం. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవుడు చెప్తున్నది ఏంటంటే, నీ కాళ్ళ మీద నీవు నిలబడాలి. దేంట్లో? విశ్వాసంలో. నీకు తల్లిదండ్రులు చెప్పినా రాదు, నీకు ఎవరు చెప్పినా రాదు. నీకు ఎప్పుడు వస్తుందంటే, నీవు నీ కాళ్ళ మీద, లేకపోతే నీ విశ్వాస పరిమాణమును నీవు అధికం చేసుకుంటూ నువ్వు స్వస్థ బుద్ధి గలవాడవై ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావండి? మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, నాకు ఇష్టం లేదు. కొంతమందికి అబ్రహాం కూర ఇష్టం ఉండదు, కొంతమందికి నాటు చికెన్ ఇష్టం ఉండదు, కొందరికి రకాల. అది ఒకవేళ తెచ్చి వాళ్ళకి వేస్తామనుకో, అక్కడ వాళ్ళు తను తాను పరీక్షించుకుంటారు. వాళ్ళు ఇది ఏ కూర అండి అంటే, ఇది పలాందంటే అమ్మమ్మమ్మ నేను తిన్నాను ఇది అని పక్కకు పెట్టేస్తే పక్క అయిపోతుంది. ఓకే, ఇవన్నీ మంచి ఆరోగ్య విషయంలో. కానీ విశ్వాస విషయంలో దేవుని కొరకు ఎలాగో ప్రత్యేకత జీవిస్తూ ఉంటున్నావు. ఎలాంటి జీవితం? దాంట్లో నువ్వు ప్రత్యేకపరుచుకుంటున్నావా? నా కొడుకు కదా, నా భర్త కదా, నా సంఘం కదా, నా సమాజం కదా, కలిసిపోద్దా అనడానికి లేదు. కారణం ఏంటంటే, నువ్వు క్రీస్తు బిడ్డ, నిన్ను స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు ఆయనకు ఇష్టడుగా ఉండడానికి కొరకే. అందరిలో నువ్వు కలిసి ఉండడానికి లేదు. నీ ఆలోచన దేవునివై ఉండాలి. హానోకు ఎలాగో దేవునితో నడిచినాడో అలాంటి నడక, అలాంటి ఇష్టము, దేవునికి ఇష్టడుముగా మనం ఈ లోకంలో జీవించాలి. అది ఆయన కోరేది. నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకుంటున్నావా? ఆలోచనలో కానీ, పద్ధతులలో కానీ, అన్నిట్లలో కానీ ప్రత్యేకపరుచుకుంటున్నావా?
లేకపోతే ఇంకా ఒకరు నీకు చెప్పాలా, లేకపోతే ఒక స్పెషల్ మీటింగ్ పెడితే అందులో ఏదైనా చెప్తే వీరు నేర్చుకుంటట్టున్నావా? అలా ఉంటే నువ్వు ఊగిసలాడినట్టే. అలా ఉంటే నువ్వు ఉప్పు స్తంభం అయింది. చూడండి, ఎవరు? లోతు భార్య. వినలే, లోబడలే, వెనకకు చూడొద్దు. ఇలా వెనకకు చూడొద్దు అనేది ఎన్నిసార్లు వింటున్నాం కదా మనము, ఎన్నిసార్లు. నీ ఆత్మీయ జీవితంలో ఈరోజు వరకు ఎక్కడెక్కడ లోబడుతున్నావో నీకు తెలుసు. మన చుట్టూ అందరు ఎవరు ఉంటారండి? అంతా అన్నిలే, అవిశ్వాసులే. వీళ్ళ మధ్యలో నువ్వు బ్రతకాలంటే నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కనపరచాలి. అర్థమైందా అండి? నీ ఆత్మీయ జీవితాన్ని కనపరచాలి. అది లేకుండా నేను వాళ్ళలో కలిసిపోయినట్టుగా ఉన్నట్టయితే ఆయన ఏమంటాడు? ఆంతర్యమును, నీ యొక్క ఆంతర్యం తెలుసు ఆయనకు. నీలో ఎంత విశ్వాసం ఉంది, ఎంతగా నాపై నువ్వు ఆశతో అన్నిటినీ ఛేదిస్తూ వ్యతిరేకిస్తూ నా కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నావు అనేది దేవునికి తెలుసు. ఎవరి విషయము? నా విషయం. కాబట్టి నువ్వు అన్నిట్లో నువ్వు పట్టుదలతో ప్రభునందు విశ్వాసంతో జీవిస్తూ రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. తాను స్వస్థ బుద్ధి గలవాడై, స్వస్థ బుద్ధితో మనము దేవుని యొక్క వాక్యాన్ని, మరి ఈ అరిమతయి యోసేపు ఆయన ఏ సహవాసమో మరి కదా అండి, కదా? ఏ సహవాసం అంటారు అక్కడ ఆయన? చెప్పండి. మనకున్నట్టు ఉన్నాయా? మనకు ఎన్ని సహవాసాలు అండి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ లెక్క కాదు. నీలో వాక్యం పడుతున్నప్పుడు నీవు సరిగ్గా నిలబడేదే ప్రాముఖ్యం. ఆ సహవాసం ఏం చేయదు. ఏంటంటే కొన్ని పద్ధతులు అనేది ఉంటాయి. కానీ ఆ పద్ధతులలో ఈ దినాలలో మాత్రము ఎక్కడ ఏ పద్ధతులలో సర్వసాధారణంగా జీవించట్లేదు ప్రజలకు. ఎందుకంటే వాక్య నాలెడ్జి, ఈ లోక నాలెడ్జి, తర్వాత ఈ జ్ఞానం బాగా ఎక్కువైపోయింది ప్రజలకు. ఎక్కువైపోయి నువ్వేం చెప్పాలని నేనే ఇప్పుడు ఒకటి పెడతా గుడి అన్నట్టుగా అయిపోయింది ప్రజలు. అట్లా మాటలు అట్లన్నీ నేర్చుకుని రకరకాలుగా ఆయన ఉండిపోయారు. నా ఇష్టానికి, నా వేషానికి నువ్వెవరు చెప్పేది, దేవుడే బ్రతికిస్తున్నాడు అని ఫీల్ అవుతుంటారు వాళ్ళు. అర్థమైందా అండి? అయితే ఈయన ఏ కోవలో ఏ సహవాసంకు వెళ్ళాడో ఎవరో మన అరిమతయి యోసేపు, కానీ ఆయన ఆలోచనలో, ఆయన యొక్క పనిలో, తర్వాత ఆయన దేవుని రాజ్యం కొరకు కనిపెడుతూ లోకస్తులతో ఏం కాలేదండి, ఆయన సమ్మతింపక, ఇక్కడ యేసుప్రభు వారిలో చేరక వారితో ఏకీభవించగా ఉన్నట్టుగా ఆయన ఉన్నారు. అర్థమైందా అండి? కాబట్టి క్రీస్తు బిడ్డలముగా మనం ఎలా ఉన్నాం? ఈ యొక్క మరి యోహాను సువార్తలో ఆయన చెప్పిన రీతిగా మనల్ని దేవుడు మన ఆంతర్యమును ఎరిగినవాడు. నీ ఆంతర్యము చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత నిన్ను గురించినటువంటి సాక్ష్యం కూడా చాలా ప్రాముఖ్యమైంది. అర్థమైందా అండి? అది గమనించాలా, అది గ్రహించాలా. దాని యందు నువ్వు శ్రేష్టమైన వాడుగా ఉండాలా. దానిలో ఒక ఇంట్లో ఒకరే చనిపోతారు, అందరూ చనిపోరు కదా. వారే సాక్ష్యం చెప్పాలి. అక్కడికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి వారి గురించి దేవుడే సాక్ష్యం చెప్పాలి. మనది మరి అస్యంలాగా చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ దేవుని రాజ్యం పోవడానికి ప్రార్థన చేస్తే పోతుందా? పోదు కదా. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడే నీవు ఎలా జీవిస్తున్నావు పరీక్షించుకొని, పరీక్షతో నీవు జీవించు. నీ ఆలోచనలు, నీ ఊహ, నీ అంతా కూడా నువ్వు ఎట్లా పుడుతుంది నీకు ఆలోచన అనేది కూడా ఆయన దేవుని ద్వారానే మనకు ఆలోచన ఆయన ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి యేసుప్రభుని నమ్మిన తర్వాత ఆలోచనలు వేరు, నమ్మక ముందు ఆలోచనలు
వేరు. కాబట్టి నువ్వు నమ్మినావు కాబట్టి నీ ఆలోచనలో ఇప్పుడు ఎవరై ఉండాలా? దేవునివై ఉండాలా. ఊరికినే హానోకు వల్ల ఊరికినే వెళ్తామా? దేవునితో కొనుక్కోబడ్డాడు ఆయన, లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఎన్నిట్లో ఇష్టత ఉండాలండి? అన్ని విషయాల్లో ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. ఆయనకు కూడా కుటుంబం ఉంది. విన్నరా? అంతమంది ఉన్నారు. వాళ్ళందరిలో కూడా హానోకు ఏం చేయబడ్డాడు? దేవునికి ఇష్టడుగా. మరి ఆయన ఎట్లా ప్రత్యేకత నాకు అనిపిస్తుంది, ఈ అరిమతేని చూస్తే అనిపిస్తుంది ఏంటంటే అక్కడంతా కూడా రకరకాలుగా ఉన్నారు జనాలు. యేసుప్రభువును ఇప్పుడు వారు రొట్టె తిని ఆయనతో వెళ్ళి వారి యొక్క దాంట్లో అన్నింటిలో పాలు పొందినారు. ఒకవేళ బహుశా ఈయన కూడా చూసిండొచ్చు లోపల ఉండి వారి మధ్యలో. కానీ ఈయన ఏం చేశారంటే, నో, దేవుడు ఈయన ప్రత్యేకమైన వాడు, ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడని ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంటారు. సో మన దేవుడు ఎలాంటి వాడండి? ఆయన మన ఆంతర్యమును ఎరిగినటువంటి దేవుడు. నీ ఆంతర్యంలో ఎలా నువ్వు వెంబడిస్తుంటున్నావు? ఎవరు కూడా మనుషుని గురించి ఆయన దగ్గర సాక్ష్యం చెప్పనక్కర లేదట కదా అండి. ఎవరు చెప్పవసరం లేదు. దేవునికి తెలుసు అంతా. నువ్వు ఎలా లోబడుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, నువ్వు కుటుంబానికి ఎలా ఉన్నావు, సంఘానికి ఎలా ఉన్నావు, నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎలా నిలబడుతున్నావు ప్రభు కొరకు, అది కావాలండి. అది కావాలి. దేవుని వాక్యం అందుకే నిన్ను నీ ఆయుష్నిచ్చి ఈ దినము ప్రభు దినం నీకు ఇచ్చినాడు. ఎవరిని చూసినా ఇప్పుడు చూడండి, నిన్న ఒక ఆమె చనిపోతుంది కదా, ఆమెను చూడడానికి ఆయన బయలుదేరాడు. ఆయనకు చిన్న పిల్లలట, ఆయన చూడడానికి బయలుదేరారు. మధ్యలో హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకు, ఆయన చనిపోయాడు. ఇక్కడికి వచ్చిన ఈ జనాలు మరి దీన్ని చూద్దామా దాన్ని చూద్దామా, ఇక్కడ చూసి మళ్ళీ వెంటనే ఆ సమాధికి అక్కడికి వెళ్ళారు. ఎవరు ఎప్పుడు ఏం తెలియదు. కాబట్టి ఉన్న కొద్ది రోజులే కొన్ని గంటల్లో గడియల్లో మనం ఎలా ఉండాలంటే ప్రభుకి ఇష్టముగా ఉన్నామా, ఆయన ఆలోచనలు కానీ మొదలుకొని నీ ఆంతర్యం అంతా కూడా ప్రభుకు ఎలా ఉండాలంట? ఇష్టముగా ఉండడానికి కొరకే మనము ప్రభునందు అభ్యాసం చేస్తూ ఉండాలి. అందుకనే ఆయన ఎవరుండి అపోస్తలుడైన పౌలు ఒక మాట చదువుకొని మనము ప్రభు బలలో వెళ్దాము. అపోస్తలుల కార్యం 24వ అధ్యాయము 24:16 వచనం చదవండి. 24:16. చాలు. ఎప్పుడు అభ్యాసం చేసుకుంటుండండి ఈయన? ఎల్లప్పుడూ. అది అన్నట్టు ఇప్పుడు ఏం కావాలా? ఎల్లప్పుడూ అభ్యాసం చేసుకోవాలి. నువ్వు నీ స్టాండర్డ్ ఉండాలి. నీ స్టాండర్డ్, నీ యొక్క ఆత్మీయ జీవితం యొక్క స్టాండర్డ్, నువ్వు స్టాండర్డ్లో ఉండాలంటే, నువ్వు సరిగ్గా నిలబడాలంటే నీకు అభ్యాసం ఎప్పుడు కావాలి? ఎల్లప్పుడూ ఉండాలట. ఎవరి ఎడలా? దేవుని ఎడలా, మనుషుల ఎడలా. ఎల్లప్పుడూ నీ మనస్సాక్షి ఎలా ఉండాలట? నిర్దోషమైనదిగా ఉండాలి. అది చెప్పాను నిన్న సమాధి కాగానే వాళ్ళందరూ నా మీద పడి నన్ను అడుగుతూ ఉన్నారు, ఇదే విషయం. నో 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 లేదు, అది మీ ఇష్టం, నాకు తెలియదు. మీ ఇష్టం, నాకు తెలియదు. నాతో అడగకూడదు నన్ను. అదేదో నువ్వే అనౌన్స్ చేయండి. నో, అస్సలు చేయను అని చెప్పేసాను. చాలా విషయాల్లో వస్తుంటాయిలేండి అవన్నిటిలో. కాబట్టి మరి మనం అభ్యాసం చేసుకుంటూ ఉంటేనే మనం స్థిరంగా ఉంటాం. మనం ఎలా ఉంటే స్థిరంగా ఉంటామో అభ్యాసం, క్రీస్తులో అభ్యాసం కావాలి. అలాంటి అభ్యాసంతో మనము ప్రభు కొరకే నమ్మకంగా జీవించుకుందాం. అలాగూ సిద్ధపడదాం, వ్యక్తిగతంగా పరీక్షించుకొని. ఆ రీతిగా ప్రభు సహాయపడినట్లు మనమందరం కూడా సిద్ధపడదాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. యోగ్యంగా బలలో మనం పాల్పొందాం.